బాబు ముందు కొట్టా బాబు అదే అదే బ్యాటింగ్ ఆడండి. ఓకే అది చెప్పు. దిగండి దిగండి, ఆలోచించకండి. ఎప్పుడైనా దింపుకోవచ్చు, మీరు ఎప్పుడైనా దింపుకోవచ్చు. అది మా సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈడు మా టీం మొత్తానికి పెద్ద జఫా బౌలర్. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇది ఈడే ఈ జఫా బౌలర్. అసలు బౌలింగ్ రాదు, బౌలింగ్ అడుగుతాడు. ఫస్ట్ ఓవర్ తీసుకున్నాడు. ఏడ్ చేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్, ఏడ్ చేస్తాడో చూద్దాము. ఈడు ఎంత బాగా బౌలింగ్ వేస్తాడో. ఢిల్లీ క్యాపిటల్స్ వేసుకొచ్చాడు పెద్ద ఫ్యాన్ లాగా. ఈ ఫ్యానే కాదు అసలు, ఢిల్లీ క్యాపిటల్స్ ఎవడుంటాడో కూడా తెలియదు, వాళ్ళ కెప్టెన్ ఎవడో కూడా తెలియదు. విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ వేసుకోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ వేసుకున్నాడు. పెద్ద సోది కూడా ఈడు. వీడికి చెప్దాం ఫ్రెండ్స్, అసలు ఏటో చెప్దాం వీడికి తర్వాత ఆర్సీబీ అంటే ఏటో. నీకేంటి బావా అందగాడివి, నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాసా బసు వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా. అయి చెప్పు, అయి చెప్పు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. హాయ్ హాయ్. మ్యాన్ ఈజ్ ప్లేయింగ్ లైక్ ఎ బీస్ట్. పండ్లాగా వస్తున్నా కూడా అసలు పట్టట్లేదు. ఫీల్డింగ్ బొక్క, విక్కీ బొక్క, బ్యాటింగ్ బొక్క, అన్ని బొక్క. ఇతన్ని గుర్తుంచుకోండి. ఎవరు పిలక సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఇతన్ని నువ్వే బొక్క. బ్యాటింగ్ రా బోలు, బోన్ బ్యాటింగ్ బ్యాటింగ్. ఈడొక బాటుగాడు. వీడికి బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, ఏ బొక్క రాదు, ఫీల్డింగు రాదు, ఏమీ రాదు. కానీ వస్తాడు, అలా వచ్చి టైంపాస్ చేస్తాడు. చూడండి ఎంత చిన్నపిల్లలు ఆఫ్ హ్యాండ్ వేసుకొస్తాడు. చాలా చిన్నపిల్లలు చిన్న పిల్లలు వేసుకొని వీధుల్లో తిరిగి అంత ఆఫ్ హ్యాండ్ వేసుకొస్తాడు ఫ్రెండ్స్. దోవాలి ఇడి అసలు. మనోడు ప్రవీణ్ బౌలింగ్ వేస్తున్నాడు. మా మాయ అయితే కొట్టాడు. ఓ మై గాడ్, వికెట్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్ మా దాంట్లోని.